హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నాన్నగారిది చనిపోయిన రోజు 2020లో చనిపోయారు. 5 years అవుతుంది. అమ్మదేమో బర్త్డే. సో October 26th గాడ్ హ్యాస్ లెఫ్ట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ డిలమా వెదర్ వీ షుడ్ బి హ్యాపీ ఆర్ వీ షుడ్ బి సాడ్. ఓకే, అదే రోజు అమ్మ బర్త్డే, అదే రోజు నాన్న చనిపోయారు. సో ఈవెన్ దెన్, సో ఇట్స్ గాడ్స్ విల్ అని మేము మూవ్ ఆన్ అయిపోయాము ఎన్ని సంవత్సరాలు. సో ఈరోజు మమ్మీ మదర్ తెరీసా ప్రేమ సదన్ గుణదల్లో ఉన్నటువంటి ఆర్ఫనేజ్కి లంచ్ ప్రొవైడ్ చేశారు. సో అక్కడికి వెళ్ళటం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇదంతా నేను అక్కడ తీసిన వీడియో. ఎంత మూవ్ మూవ్ అయిపోతామంటే ఆ వీడియో చూసి, ఆ వాళ్ళని చూసి రియల్లీ వి ఫీల్ వెరీ బ్యాడ్. ఓకే, కానీ బాధపడటానికి ఆస్కారం లేదని అనుకుంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి ఎంత మంది ఉన్నారో తెలుసా ఫ్రెండ్స్. ఎస్, వాళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళు మోర్ దాన్ 90 years. సో వాళ్ళందరినీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వాళ్ళందరినీ హాయ్ చెప్పమన్నాను, చక్కగా హాయ్ చెప్పారు ఫ్రెండ్స్. మనం చేసింది చేస్తున్నారు. ఓకే, నాకు చాలా ఆనందం కలిగింది. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా ఆ, ఆకలితో మధ్యాహ్నం పూట కొంచెం స్కూల్లో పని చేసుకుని ఇవాళ డాన్స్ ప్రాక్టీస్ చేయించుకుని ఉండగలనా అక్కడికి వెళ్ళి అని అన్నాను. అక్కడికి వెళ్ళంగానే యు బిలీవ్ ఆర్ నాట్, నా ఆకలి సంగతి మర్చిపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికి వచ్చి 1:30, 2 అయిపోయింది వచ్చేటప్పటికి. దెన్ ఐ హ్యాడ్ మై లంచ్ అనమాట. యూ కెన్ సీ విత్ యువర్ ఓన్ ఐస్ అండి. సో మోర్ దాన్ 85-90 years. ఓకే, బయట మా చాలా మంది తల్లిదండ్రులను చూసుకోలేక రోడ్ల మీద వదిలేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినట్టుగా అన్నాన్ని వండి మెత్తగా వండుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా. సరే, ఇవాళ చికెన్ తీసుకురాలేదంట ఫ్రెండ్స్. అయితే రేపు తెప్పిస్తానని సిస్టర్ గారు చెప్పారు మాకు. సో ఇవాళ ఎగ్ పెట్టారు వాళ్ళకి. ఎగ్, బనానా కూడా మీరు చూస్తుండొచ్చు, అక్కడ పీల్ చేసేసి పెడుతున్నారు. పెద్దవాళ్ళకి కళ్ళు కనపడవండి, చాలా మందికి కళ్ళు కనిపించవు. పాపం అది ఏం తింటున్నారో కూడా అర్థం కాదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆమె చెయ్యి ఎక్కడ పెట్టుకుంటుందో ఎక్కడ తింటుందో తెలియట్లా. ఓకే, ఒక ఆవిడకైతే నేనే అన్నం మీద చెయ్యి పెట్టాను, ఇది అన్నం ఇది కూర చూసుకోమ్మా అని పెట్టాను అనమాట. సో ఆర్ద్రతతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఆకలి గాని వాళ్ళ కళ్ళు గాని దేవుడు ఖచ్చితంగా కడుపు నింపుతున్నాడు ఫ్రెండ్స్ వీళ్ళందరికీ. తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేసిన తల్లిదండ్రులే కావచ్చు, అనాథలే కావచ్చు, ఎవరు చూసుకోలేక బయటకి తరిమేమి బయట తల్లిదండ్రులే అవ్వచ్చు వీళ్ళందరూ. ఎంత చూడండి, వాళ్ళు తింటున్నటువంటి విధానం మీకు చూపిస్తున్నాను నేను. వాళ్ళకి పెట్టినటువంటి ఆహారం మంచి ఆహారం ఫ్రెండ్స్. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంత నీట్గా ఉందంటే డార్మెటరీ కానీ వాళ్ళ తిరిగే ప్రదేశమే కానీ ఏదైనా సరే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు అక్కడ వేలెత్తి చూపించటానికి కూడా లేదు. సో ఈ పెద్ద మంది నేను ఒళ్ళో పెట్టుకోగలను అంది. పెట్టుకోగలవా అని కూడా అడిగాను ఫ్రెండ్స్. నేను పెట్టుకోగలను అని కూడా చెప్పింది నాతో. సో ఎంత హ్యాపీ అనిపించిందంటే చూడంగానే. మీకు కింద కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఐ వాంటెడ్ టు షో యూ ద నీట్నెస్ దట్ సిస్టర్స్ ఆర్ మెయింటైనింగ్ హియర్. ఓకే, చూడండి ఆ బల్లలు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేస్తారు ఫ్రెండ్స్. ఒక సర్వీస్ మోటివ్ అన్నమాట. సో ప్రాఫిట్ మోటివ్ కాదండి. వాళ్ళకి దేవుడు ఇస్తాడు. మనం మన రూపంలో కానివ్వండి, ఎంతో మంది దాతలు. ఒక సిస్టర్ గారు నాకు మొన్న వాళ్ళు చెప్పారు. ఒక రోజంట ఏమీ లేవంట కిచెన్లో. ఎలాగా ఏం చెయ్యాలి అని చెప్పి అని అనుకున్నారంట. తెల్లారు లేసేటప్పటికి గేట్ ముందు 2 బియ్యం బస్తాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఓకే, ఆ రోజు ఆహారం వాళ్ళకి వచ్చేసింది. ఏంటంటే మనకి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నిలువు దోపిడీలు ఇచ్చేస్తూ ఉంటాం. ఎవరి పేరో ఏంటో తెలియకుండా దేవుడికి ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే దాతలు కూడా నేనెవరో తెలియకూడదు అని అక్కడికి వెళ్ళి గేట్ ముందు పెట్టేస్తారంట ఫ్రెండ్స్. సో వాళ్ళెవరో వాళ్ళకి తెలియక్కర్లేదు ఎవరు దానం చేశారు లేదు. ఇక్కడ మా మేనమామ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనమాట, విఎంజే బాలస్వామి గారు. ఏదొచ్చినా సరే ఆయన మా కుటుంబానికి అలా నిలబడతారు ఫ్రెండ్స్.
సో మా మావయ్య అంటే మాకు చాలా ఇష్టం. చాలా 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 ఇష్టం అన్నమాట. సో ఈ పాప వస్తుంటే నాకు హాయ్ చెప్పింది ఫ్రెండ్స్. షేక్ హ్యాండ్ ఇచ్చింది నాకు. సో తను ఆహ్, కొంచెం అంటే కొంచెం ఆలోచన తక్కువ, ఆహ్, బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది ఫ్రెండ్స్. మీకు డార్మెటరీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. మీరు చూస్తుండొచ్చు. వాళ్ళు పడుకుంటారు అక్కడ. సో అప్పుడే నిద్ర లేపి వాళ్ళని తీసుకెళ్ళి భోజనం పెట్టారనమాట. అది పెద్ద డార్మెటరీ. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నది ఓన్లీ పెద్ద డార్మెటరీ. ఇక్కడ తిరగగలిగే వాళ్ళని పడుకోబెడతారంట ఫ్రెండ్స్. లేసి అటు ఇటు తిరగగలిగిన వాళ్ళని మాత్రం ఇందులో పడుకోబెడతారంట. సో మీకు ఆ నీట్ గా వేసిన పక్కలు చూస్తున్నారు కదా, ఎంత నీట్ గా ఉన్నాయి. సో మీకు అది చూపిద్దామని నేను డార్మెటరీలోకి కూడా వెళ్ళాను. సో మీకు నేను మెడిసిన్స్ బాక్స్ దగ్గర కూడా తీసుకెళ్తాను. చూడండి, ఈ ఫార్మా ఏరియా అన్నమాట. జనరల్ మెడిసిన్స్ అండి ఇక్కడ అన్ని. డోలో 650 అని, కాఫ్ సిరప్లని, మోషన్ సిరప్లని, వామిటింగ్స్ సిరప్స్ అని, మీరు చూపించే డోలో 650 ఉంది చూడండి. జనరల్ మెడిసిన్స్ అన్నమాట. డాక్టర్ గారు కూడా వస్తా ఉంటారు. సో వాళ్ళకి హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ కూడా ఫ్రీగా వస్తారు. ఈ పాప వన్ ఆఫ్ ద టేక్ కేరర్ అన్నమాట. అక్క నన్ను తీయొద్దు అంటుంది. సో అయినా కానీ నాకు ఎందుకో తీయాలి అనిపించింది. ఇదేమో సెకండ్ డార్మెటరీ, చిన్న డార్మెటరీ. ఈ డార్మెటరీలో ఏంటంటే తిరగలేని వాళ్ళు, ఓకే, ఇక్కడ తిరగలేకుండా పెద్దవాళ్ళు అన్నమాట. పెద్దవాళ్ళని పడుకోబెడతారు. సో ఇది రెండో డార్మెటరీ. సో మూడో డార్మెటరీకి వెళ్తే ఇందాక చూపించిన కేర్ టేకర్ వాళ్ళ మదరు, ఆవిడ కూడా అక్కడే పనిచేస్తారు. సో ఇప్పుడు తీసుకెళ్తున్న డార్మెటరీకి కంప్లీట్ గా బెడ్ రిడన్, చాలా పెద్దవాళ్ళని ఇక్కడ పెడతారనమాట. మీకు చూపిస్తున్నా చూడండి, చాలా ముసలి వాళ్ళని ఇక్కడ ఈ థర్డ్ డార్మెటరీలో పడుకోబెడతారు. మీరు చూసారు కదా, ఎక్కడన్నా ఏదన్నా చిన్న పేపర్ అన్నా ఉందా, వాళ్ళ పిచ్చిగా ఉన్నటువంటి బట్టలు ఏమన్నా ఉన్నాయా, లేవు కదా. ఎంత నీట్ గా ఉందో చూసారుగా మీరే. సో ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తా ఉంటారు. సో ఇది నేనండి అక్కడ వెళ్ళి చూపిస్తున్నాను. మొత్తం మొత్తం మీకు అందరికీ చూపిస్తున్నాను. అక్కడ స్కూల్ నుంచి అటు వెళ్ళిపోయాను అనమాట నేను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో ఒకటి మన చిన్న చిన్న సహాయాలు ఫ్రెండ్స్. ఓకే, మా ఇవాళ నాకు అవకాశం కలిగింది. మా నాన్నగారి డెత్ యానివర్సరీ అండ్ మై మదర్స్ బర్త్డే. సో యానివర్సరీ, డెత్ యానివర్సరీని, బర్త్డేని దేవుడు చూసాడా ఫ్రెండ్స్ ఎలా కలిపారు. సో వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. సో నాన్న కూడా అలాగే చనిపోయారు ఫ్రెండ్స్, అమ్మ బర్త్డే రోజున. అంటే నాలాంటి పిచ్చిది మర్చిపోతుందేమో అని చెప్పేసి చూసారా, అలాగా నాకు గుర్తు చేయడం కోసం 2 డేస్ని అలాగా కలిపేసి ఉంచారు. సో మూడ్ అలాట్ అన్నమాట. నేను చాలా మూవ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూడటానికి. ఇది నేను వచ్చింది పైన లంచ్. పైన కింద ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, పైన ఒకటి ఉంటుంది. కింద ఏమో కాస్త తిరగగలిగిన వాళ్ళు తింటారు, పైన ఏమో కొంచెం పెద్దవాళ్ళు అన్నమాట. పైనుంచి కిందకి రాలేనటువంటి వాళ్ళు పైన ఉంటారు. సో 2 లంచ్ హాల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డార్మెటరీకి బయట ఉంటుంది, కిందేమో హాల్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను వాష్ ఏరియా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కారిడార్ అన్నమాట. కారిడార్ లో నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, చిన్న పేపర్ కూడా లేదండి, ఇంత దుమ్ము కూడా లేదు. నేను చెయ్యి కూడా పెట్టి ఇలా తుడిచాను. ఓకే, అంత చిన్న పేపర్ ముక్క కానీ ఇంత దుమ్ము కానీ లేదు. మీకు వాష్రూమ్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకు చూపించాలి అంటే, నిజం నిజం మాట్లాడుకోవాలి. ఎంత నీట్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఇది కారిడార్ అన్నమాట. ఇది ఇటు పక్క నుంచి వెళ్ళాలి. సో ఇది డార్మెటరీలోకి ఏరియా. సో పెద్దవాళ్ళకి దగ్గరగా వాళ్ళకి డార్మెటరీ ఉంది. ఇక్కడ నేను పాత్వే ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మెట్లుండవు. మెట్లుంటే గనక మన దిగాలి, నడవాలంటే చాలా కష్టం కదా. అందుకని చెప్పేసి వీల్ చైర్ వెళ్ళేలాగా ఈ పాత్వేని రెడీ చేసి ఉంచారు. ఓకే, వాళ్ళందరూ నాకు అక్కడి నుంచి హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. రియల్లీ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ దెమ్. సో ఇటు లెఫ్ట్ దిగిపోయిన తర్వాత లెఫ్ట్ నా కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే వీళ్ళకి నిత్యం వాళ్ళకి వంట చేసి పెట్టాలి. 3 పూట్ల పెద్దవాళ్ళకి వంట చేసి పెట్టాలి అంటే కిచెన్ ఎప్పుడు రెడీగా ఉండాలి కదా, అవునా. సో మీకు ఇక్కడ నేను దిగి చూపిస్తున్నాను చూడండి ఏరియా మొత్తం. ఎక్కడ మీకు దుమ్ము, ధూళి, పేపరు, మురికి అనేది కనిపించదు. మీరు వెతికినా కనిపించదు. రౌండ్ ద క్లాక్ సిస్టర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. అది వాష్ ఏరియా అన్నమాట. పైన వాళ్ళకి స్నానాలు చేయించి బట్టలు ఆరబెడతారు.
వాళ్ళ బట్టలు కూడా నేను దగ్గరికెళ్ళి చూసాను ఫ్రెండ్స్. ఎంత నీట్‌గా ఉన్నాయో. ఎంత చక్కగా వాష్ చేశారో. సో, ఈయన మా మేనమామ విఎంజే బాలస్వామి గారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ బిషప్ గ్రాసీ హై స్కూల్. సో, మా సంవత్సరం మావయ్యే అక్కడ డబ్బులు కడతారు. మేము డబ్బులు పంపిస్తా ఉంటే మా మమ్మీ పంపిస్తా ఉంటే. సో, ఆయనే 10 గంటలకల్లా ఆయనొచ్చేసారు. నేనే కొంచెం లేట్‌గా ఎళ్ళాను. అంత కమిట్మెంట్ ఫ్రెండ్స్ మా మావయ్యకి. అంత ప్రేమ గూడా మా ఫ్యామిలీ అంటే. మా అమ్మ, మా నాన్న అంటే చాలా ఇష్టం మా మావయ్యకి. సో, ఆఫ్‌కోర్స్ మాకైతే ప్రాణం మా మావయ్య అంటే. సో, ఇది ఏరియా. మీకు ఫ్రంట్ యార్డ్ చూపిచ్చాను. అంతే నీట్‌గా బ్యాక్ యార్డ్ గూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కిచెన్ అన్నమాట. ఈ చిన్న పిల్లలు అనాథలే ఫ్రెండ్స్ ఈళ్ళు గూడా. అక్కడికి సిస్టర్స్ దగ్గర చెరువులో ఉన్నటువంటి అనాథ పిల్లలే వాళ్ళకి చిన్న చిన్నగా హెల్ప్‌లు చేస్తా ఉంటారనమాట. ఈ కిచెన్ దగ్గర డ్యూటీ పడినట్టుంది పిల్లలకి, చిన్న పిల్లలకి. వాళ్ళు హాయ్ చెప్తున్నారు నాకు. సో, వాళ్ళని చూస్తే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఈ కిచెన్ ఫ్రెండ్స్ ఇక్కడ వెజిటబుల్ ర్యాక్స్ ఉన్నాయి. ఏమీ లేదు మనలాంటి దాతలిచ్చినటువంటివి లేతే డబ్బులిస్తే ఆ దాతలిచ్చిన డబ్బులతో కొన్నటువంటి వెజిటబుల్స్ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతారు. చింత చెట్టు కనిపించింది ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేనైతే. సో, ఏరియాలో 2 చింత చెట్లు ఉన్నాయంట. సో, నేనైతే ఆగలేదు ఫ్రెండ్స్. చింత ఆకును మాత్రం నేను కోసుకొని తీరాలని చెప్పి ఎగిరి ఎగిరి మరీ కోసుకున్నాను నేను చింత ఆకుని. సో, అదిగో చూడండి. సో, రేపు నేను చింత చిగురు విత్ ఏదో ఒకటి నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, పప్పులో కానీ ఏదో ఒకటి ఏసి మరీ చూపిస్తాను మీకు. సో, నేనైతే ఆగలేదు ఫ్రెండ్స్. చింత చింత చెట్టులో నుంచి ఆకు ఫస్ట్ టైమ్ అన్నమాట. టూ ఎక్సైటెడ్ ఐ యామ్. సో, చింతకాయలు గూడా ఉన్నాయి. మా పాప చెప్పింది. సో, మమ్మీ చింతకాయలు గూడా ఉన్నాయి అంటే, మరిప్పుడు నేను కోయలేను గదమ్మా! అని చెప్పేసి, చింతాకుని మాత్రం కోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆగలేదు. సో, సిస్టర్స్‌కి చూపించాను. సిస్టర్ ఐయామ్ టేకింగ్ యువర్ ట్రెజర్ అనంగానే, సిస్టర్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. యూ కుడ్ హావ్ టేకెన్ మోర్ నో నాన్న అంది. సిస్టర్ ఎనఫ్ సిస్టర్ దిస్ ఇస్ జస్ట్ ఐ వాంట్ టు టేస్ట్ దిస్ అని చెప్పాను. అక్కడ లేత ఆకులు కిందకి వచ్చినాయి అన్నమాట. వేలాడుతున్నాయి. సో, అది గూడా తీసుకుంటున్నాము. సో, ఎలాగా మనం దేనిలో అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పప్పులో ఏసుకోవచ్చు, మటన్‌లో ఏసుకోవచ్చు, చికెన్‌లో ఏసుకోవచ్చు, ప్రాన్స్‌లో ఏసుకోవచ్చు. సో, యాహ్!